20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్లో రావణ కాష్టం రగులుతుంది. ఎవరు ఊహించిన విధంగా ఒక యూట్యూబర్ వేసినటువంటి ప్రశ్నలు చేసినటువంటి రచ్చ ఈరోజు చర్చనీయాంశంగా మారింది. పైగా ఆ యూట్యూబర్ వెంట ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉండడం, దానికి మద్దతుగా స్టేట్మెంట్లు కొంతమంది నాయకులు ఇచ్చారని చెప్పడం, అలానే వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో పోరాటం జరుగుతుందని చెప్పని రావణ మనుషులు మాట్లాడడం, ఇవన్నీ చూస్తే పెద్ద రచ్చ రంబోలాగా మారుతుంది. ఎందుకంటే అతను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అతను మాట్లాడినటువంటి విధానం, అతను వాడినటువంటి బూతులు అత్యంత నీచంగా ఉన్నాయనేది సోషల్ మీడియాలో కూడా సామాన్య ప్రజలు కూడా రిజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్, సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీని నేరుగా కాకపోయినా కానీ కొంత ఇండైరెక్ట్గానే ఆయన ట్వీట్ చేసిన క్రమంలో కొంత ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసినట్టు అనిపిస్తుంది. చూడండి ఇందులో ఏం మాట్లాడేది. ఇది విజయసాయిరెడ్డి గారి అఫీషియల్ ఇది. రావణ్లు, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు, వీరు ఏ సంస్కృతికి వారసులు, వీరి తల్లిదండ్రులు, తాతలు, వీరి మూలాలు ఎక్కడున్నాయి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయినటువంటి వారు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే ఈ తిట్లు, చివాట్లు వీటన్నిటికీ కులాల దాకా తీసుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులో ఎవరు కీలక పాత్రధారులు ఉన్నారనేది కూడా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్ల మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. ఈ 2 కులాలే అక్కడ కూడా ఆధిపత్యాన్ని వహిస్తున్నాయని చెప్పని విజయసాయిరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అలానే అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష విధించాలి. ఇది చాలా ఎక్స్ట్రీమ్. మరి యావజ్జీవం అంటే అనుకోవచ్చు, ఉరిశిక్ష దాకా వెళ్ళారు. బట్ నేరానికి సంబంధించిన సివియారిటీని బట్టే చట్టం శిక్షిస్తుంది. కాబట్టి చట్టసభలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తెలియకుండా ఉండదు. ఆ మాట అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించాలి, ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. సో ఇక్కడ మాట చెప్పారనమాట. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు చట్టాలు సవరించేనగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సో బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించడం, మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటు బూటు ధరించి మైకు పట్టుకొని సగం వచ్చిరాని ఇంగ్లీష్లో, మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారింది. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు, వాస్తవానికి మరి ఈ రావణ్ కులం ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆయన చర్చ నడుస్తుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పటికే దాని మీద డిస్కస్ చేశారు. రావణ్ చౌదరి అంటున్నారు ఆయన్ని. అలానే అతను అసలు పేరేమో జోసెఫ్ అని చెప్పని చెప్తున్నారు. సో ఈ రెండిటికి కూడా ఒక హెచ్చరిక లాంటి స్టేట్మెంట్ విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు. ఇక్కడ మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని సమర్థించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రస్తావించారు ఇందులో డైరెక్ట్గానే. ఆయన నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశ ద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్. యాక్చువల్గా రావణ్ మామూలుగా ఏదో నోటి దోలకి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి ఉంటాడు, పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతోనో లేదా బహుశా ఆయన అభిమాని అని చెప్పాడు కాబట్టి అక్కడ ఏదైనా అవకాశాలు రాక ఆ దుగ్ధతోనో మాట్లాడి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల ఇప్పటివరకు అతని మీద పెద్ద ఫోకస్ పెట్టింది లేదు. ప్రశ్న రావణని వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు, కానీ అంత క్రెడిబిలిటీ ఉన్న, అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఈ దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు అనేటువంటి అంశం మీద ఆ వేదిక పైన అతనికి మైక్ ఇచ్చి అడ్డగోలు ప్రసంగం చేయించారు. అక్కడి నుంచి రాద్ధాంతం మొదలైంది. సో ఇప్పుడు ఆయన పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని తీస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు రైజ్ చేసినటువంటి పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్. ఇలాంటి కుట్రల్ని వెనక ఉండి ఉన్న వాళ్ళని కూడా బయటికి లాగాలని చెప్పని అంటున్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని
ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అంశం. జర్నలిస్టుల ముసుగులో, వాక్ స్వాతంత్ర్య ముసుగులో ఎవరు ఏదైనా మాట్లాడితే నడిచిపోద్ది అనుకునేటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న రావణ విషయంలో మాత్రం ఇదే ఆలోచన విధానం చాలామంది మెజారిటీ వ్యక్తులు సోషల్ మీడియాలో కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆయన ఏమన్నా పోరాట యోధుడు, ఆయన నిజంగా హేతుబద్ధమైనటువంటి వాదన చేసే వ్యక్తి అయితే ఆయన మాట్లాడే ప్రతి మాటలో బూతు పదాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టే ప్రతి ఒక్కరిలో ఇది ఆగ్రహావేశాలకు కారణమవుతుంది. అయితే కేసులు పెట్టే విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విధంగా వైఫల్యం చెందిందని చెప్పాలి. ముందుగా తీసుకున్నటువంటి 4 కేసులు నార్మల్గా అతను చేసినటువంటి హేట్ స్పీచ్ కోణంలో తీసుకున్నారు. కానీ తర్వాత చూస్తే దేశద్రోహ కోణం కూడా అందులో ఉంది. దేశద్రోహం కేసు పెట్టగానే వామపక్ష పార్టీల దగ్గర నుంచి వైసీపీ దాకా అందరూ ఆయన వెనకాల అంటగాగారు. తర్వాత ఆయన మాట్లాడిన అసలు మాటలు బయటకు రాగానే ఎవరికాళ్ళు మాకు సంబంధం లేదంటూ నాలుగు ఖర్చుకుంటున్నారు. సో లోతుగా ఇలాంటి కేసులను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులకి కళ్ళెం వేయాల్సినటువంటి అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది.